మ్యాచ్ నెంబర్ 58 రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మ్యాచ్ గెలుపొందడం అనేది జరిగింది. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగినటువంటి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 92 పరుగులు చేశారు. రజిత్ పటిదార్ వచ్చేసరికి 23 బంతుల్లో 55 పరుగులు చేశారనమాట. అదేవిధంగా 20 ఓవర్లు ముగిసే టైంకి 7 వికెట్ల నష్టానికి 241 పరుగు చేశారు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి హర్షల్ పటేల్ 4 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. విద్వత్ కేవరప్ప 4 ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగిందనమాట. ఇక పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి రిలీ రొసో వచ్చేసరికి 27 బంతుల్లో 61 పరుగులు చేశారు. శశాంక్ సింగ్ వచ్చేసరికి 19 బంతుల్లో 37 పరుగులు చేయడం జరిగింది. 17 ఓవర్లలో 181 పరుగు మాత్రమే చేసి ఆల్అవుట్ అయ్యి మ్యాచ్ ఓడిపోవడం జరిగింది పంజాబ్ కింగ్స్ అనమాట. ఇక రాయల్ ఛాలెంజ్ బెంగళూరు బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లు వేసి 43 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. స్వప్నల్ సింగ్ వచ్చేసరికి 3 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి విరాట్ కోహ్లీకి ఇవ్వడం అనేది జరిగింది.